హలో గాయ్స్, వెల్కమ్ టు డిఎస్ఏ విత్ సాకేత్. మనం ఒక కొత్త ప్లేలిస్ట్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఈ ప్లేలిస్ట్ దేని గురించి అంటే సార్టింగ్ అల్గారిథమ్స్ గురించి. సో ఈరోజు మనం డిస్కస్ చేసే సార్టింగ్ అల్గారిథం ఏంటంటే సెలెక్షన్ సార్ట్. సో బేసిక్గా సింపుల్గా సెలెక్షన్ సార్ట్ మీనింగ్ ఏంటో చెప్పాలంటే మన ఇచ్చిన ఎరే ఆర్ లిస్ట్లో ఒక నెంబర్ పిక్ చేసుకొని వెదర్ ఇట్ బి మినిమం ఆర్ మ్యాక్సిమం ఈ నెంబర్ని పిక్ చేసుకొని వీ పొజిషన్ ఇట్ సచ్ దట్ మన ఎరే సార్ట్ అయ్యేటట్టు పొజిషన్ చేస్తాం. సో అసలు సార్టింగ్ అల్గారిథం ఎలా వర్క్ అయితే ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మనం అర్థం చేసుకుందాం. సో ఇక్కడైతే మనకు ఎరే ఇచ్చాడు. ఎరేలో వాల్యూస్ ఏమున్నాయి? 64, 25, 12, 22, 11. సో మన సార్టింగ్ అల్గారిథం ఎలా అప్లై అవుతుందంటే ఫస్ట్ మనం ఒక నెంబర్ని తీసుకొని వెదర్ ఇట్ బి మినిమం ఆర్ మ్యాక్సిమం దాన్ని పిక్ చేసుకొని దాన్ని పొజిషన్ చేస్తాను. సో నేను ఇప్పుడు నెంబర్ ఎలా పిక్ చేసుకుంటా అంటే లెట్స్ ఫస్ట్ ఈ పొజిషన్ అయ్యి అనుకుంటే నాకు మినిమం నెంబర్ ఎక్కడ దొరికిద్దో మొత్తం ట్రావెల్ అయ్యి ఆ మినిమం నెంబర్ అనేది పిక్ చేసుకుంటా. సో లెట్ ఇట్ బి జే. ఇనిషియల్గా మనం ఐ దగ్గర ఉన్నాం, ఇండెక్సింగ్ రాసుకుందాం 0, 1, 2, 3, 4. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే జేని మూవ్ చేస్తూ ఐ విల్ చూస్ ద మినిమం ఆర్ మ్యాక్సిమం నెంబర్. సో ఇప్పుడైతే ఈ ఎగ్జాంపుల్కి నేను అసెండింగ్ ఆర్డర్ చేస్తున్నాను. సో దీన్ని నేను మినిమం నెంబర్ పిక్ చేసుకుంటా. మినిమం నెంబర్ ఏంటి? 25 మినిమమా? కాదు. 12 కాదు. 22 కాదు. 11 మినిమం నెంబర్. సో నా జే ఏమైందంటే ఇక్కడ ట్రావెల్ చేసింది నాకు ఏమర్థమైంది? 11 ఇస్ ద మినిమం నెంబర్. సో నేను ఏం చేస్తాను, ఈ 11ని పిక్ చేసుకొని మన ఐ పొజిషన్లో రిప్లేస్ చేస్తాను, లైక్ స్వాప్ చేస్తాను అన్నట్టు. అప్పుడు ఫైనల్గా మన ఎరే ఎలా మారిద్ది అంటే 11 ఇక్కడికి వచ్చింది, 25, 12, 22, 64. సో నేను నెక్స్ట్ ఏం చేస్తాను, మన ఐని ఇంక్రిమెంట్ చేస్తాను. ఐ ఇక్కడికి వచ్చింది, అగైన్ సేమ్ ప్రొసీజర్. ఒక జే ఇండెక్స్ తీసుకొని ఎరే మొత్తం ట్రావెల్ చేస్తూ ఐ విల్ చూస్ ద మినిమం నెంబర్. సో నేను ఇప్పుడు జే ఇక్కడ నుంచి తీసుకొని ఐ విల్ ట్రావెల్ మొత్తం ఎరే మొత్తం ట్రావెల్ చేసి మినిమం నెంబర్ని పిక్ చేసి మళ్ళీ స్వాప్ చేస్తాను. సో 25 మినిమమా, 12 మినిమం. కానీ మనకి తెలియదు కదా, ముందే తెలియదు. మినిట్ ట్రావెల్ కంప్లీట్ ఎరే ట్రావెల్ చేసినది మనకి మినిమం నెంబర్ ఏంటో తెలుస్తుంది. సో నేను ముందే 12 మినిమం అని ఇప్పుడైతే మనకి ఎగ్జాంపుల్ తెలుసు కాబట్టి చేస్తున్నాం. బట్ వెన్ దట్ ఈజ్ లాంగ్ లెంత్ ఆఫ్ ఎరే ఉన్నప్పుడు మనకి మినిమం నెంబర్ ఏంటో తెలియదు. సో ఆబ్వియస్గా మనం ఏం చేయాలి, ఎరే మొత్తం ట్రావెల్ చేయాలి. సో నా జే ఫస్ట్ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఎరే మొత్తం ట్రావెల్ చేసి ఇట్ విల్ ఫైండ్ అవుట్ ద విచ్ నెంబర్ ఇస్ ద మినిమం అన్నట్టు. సో ఇక్కడ చూసుకుంటే 12 మినిమం అని నాకు తెలిసి ఇట్ విల్ అగైన్ స్వాప్. ఇది ఎక్కడ ఐతో స్వాప్ అయింది. అప్పుడు ఏమైందంటే మన ఎరే ఎలా కన్వర్ట్ అయింది అంటే 11, 12, 25, 22 అండ్ 64 అండ్ ఐ ఇంక్రిమెంట్ ఇది. ఎందుకు? ఇవి రెండు పొజిషన్స్ ఆల్రెడీ సార్ట్ అయ్యాయి. సో నెక్స్ట్ సార్ట్ చేయాల్సింది ఏంటి ఇక్కడ. సో మళ్ళీ సేమ్ ప్రొసీజర్, ఒక ఇండెక్స్ తీసుకుంటాం, ట్రావెల్ టు ద కంప్లీట్ ఎరే. కంప్లీట్ ఎరే అంటే సార్టెడ్ ఎరేనా అంటే కాదు, అన్సార్టెడ్ ఎరే. ఇక్కడ దాకా సార్ట్ అయింది కాబట్టి నేను నెక్స్ట్ వచ్చే వాల్యూస్ని చెక్ చేస్తాను. అలానే జే ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. ఈ 3 ఎలిమెంట్స్లో మినిమం ఏంటో దాన్ని మనం ఐ పొజిషన్తో స్వాప్ చేస్తాం. ఇక్కడ మినిమం ఏం కనిపిస్తుంది మనకి? 22. సో నేను దీన్ని ఏం చేస్తాను, మళ్ళీ ఐ పొజిషన్లో ఉన్న వాల్యూతో స్వాప్ చేస్తాను. సో అప్పుడు మన ఎరే లెక్క ఉన్నట్టేది 11, 12, 22, 25, 64. నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఐని ఇంక్రిమెంట్ చేయాలి. ఐ ఇక్కడికి వస్తుంది. సో నేను మళ్ళీ ఏం చేస్తాను, మళ్ళీ జేని అన్సార్టెడ్ ఏరియా మొత్తం ట్రావెల్ చేసి మినిమం ఎలిమెంట్ని పిక్ చేసుకొని స్వాప్ చేస్తాం. జే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇక్కడ మినిమం ఏంటి? 25. అండ్ ఆల్సో వీ కెన్ అబ్జర్వ్ దట్ అదే పొజిషన్లో ఉంది. సో మనం స్వాప్ చేయాల్సిన అవసరం లేదు. అగైన్ ఐ పొజిషన్ ఇంక్రిమెంట్. ఇదే లాస్ట్ కాబట్టి ఇంక మనం నెక్స్ట్ చెక్ చేయడానికి ఏం లేవు. సో దస్ వీ కెన్ కంక్లూడ్ దట్ ఎరే ఈజ్ సార్టెడ్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన ఎరే అనేది సార్ట్ అయింది. కానీ ఇక్కడ మనం ఏం చేసాము, ఎవ్రీ ఇటరేషన్లో మినిమం నెంబర్ పిక్ చేస్తున్నాం. కానీ మినిమం నెంబర్ పిక్ చేయడానికి ఏం చేస్తున్నాం, ఎరే మొత్తం మళ్ళీ ట్రావెల్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఎవ్రీ ఇటరేషన్లో ఎరే మొత్తం ట్రావెల్ చేస్తున్నాం. దట్ ఈస్ n స్క్వేర్ టైమ్ కాంప్లెక్సిటీ, వేర్ n ఏంటి? లెంత్ ఆఫ్ ది ఎరే. సో ఇక్కడ మనం చూస్తే నెస్టెడ్ లూప్స్ అవుతుంది, నెస్టెడ్ లూప్స్. దట్ ఈస్ టైమ్ కాంప్లెక్సిటీ విల్ బి n స్క్వేర్. సో లైక్ మన బెస్ట్ కేస్ ఏమవచ్చు, ఎరే ఆల్రెడీ సార్ట్ అయి ఉండొచ్చు. దట్ ఈస్ సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మన ఎరే 1, 2, 3, 4, 5 సార్టెడ్ ఎరేనే ఇచ్చాడు. కానీ మనకి తెలియదు కదా, జే ఇనిషియల్గా ఇక్కడ ఉంది కానీ నాకు తెలియదు దిస్ ఈజ్ సార్టెడో కాదు. సో నేను మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఎవ్రీ ఐ ఇండెక్స్ ఇటరేట్ అవుతూ ఎరే మొత్తం ఇటరేట్ అవ్వాలి. సో మన బెస్ట్ కేసులో కూడా నేను ఏం చేస్తున్నా, ఎరే మొత్తం ఎరే అగైన్ అండ్ అగైన్ ట్రావెల్ అవుతున్నా. సో బెస్ట్ కేసులో కూడా మన టైం కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఆఫ్ n స్క్వేరే ఉంటుంది. అదే వరస్ట్ కేస్ ఏంటి, ఎరే డిసెండింగ్ ఆర్డర్లో ఉంది, మనం అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేయాలి. 5, 4, 3, 2, 1. ఐ ఇక్కడే ఉంటుంది, జే ఇక్కడే ఉంటుంది. అగైన్ వి స్టార్ట్ ట్రావెల్ చేస్తుంది. జే ఇక్కడికి వచ్చింది, జే ఇక్కడికి వచ్చింది. సో అగైన్ వి స్టార్ట్ ట్రావెలింగ్. సో ఇలా ఎవ్రీ ఇటరేషన్ ట్రావెల్ అవుతున్నాం కాబట్టి వరస్ట్ కేసులో కూడా ఏమవుతుంది, మన టైం కాంప్లెక్సిటీ
ఇట్ విల్ ఆల్వేస్ బి బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్. సో ఇక్కడ బెస్ట్ కేసు, వర్స్ట్ కేసు, యావరేజ్ కేసు అన్ని కేసెస్ ఏమవుతుంది బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్. సో టైం కాంప్లెక్సిటీ అయితే ఏమొస్తుంది సెలెక్షన్ సార్ట్లో, టైం కాంప్లెక్సిటీ ఈజ్ బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్. ఎందుకు ఎన్ స్క్వేర్ అంటే ఐ ఇండెక్స్ కోసం ఇటరేట్ అవుతాం మనం, ఎవ్రీ పొజిషన్లో మళ్ళీ అరే మొత్తం సెర్చ్ చేస్తున్నాం మినిమం వాల్యూ కోసం. సో దట్స్ వై ద టైం కాంప్లెక్సిటీ ఈజ్ బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్. మా స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటి? స్పేస్ కాంప్లెక్సిటీ ఇట్ కెన్ బి బిగ్ ఆఫ్ ఎన్ ఆర్ బిగ్ ఆఫ్ 1. స్పేస్ కాంప్లెక్సిటీ కెన్ బి బిగ్ ఆఫ్ ఎన్ ఆర్ బిగ్ ఆఫ్ 1. బిగ్ ఆఫ్ ఎన్ ఎప్పుడైందంటే మన రిజల్ట్ని కొత్త ఏరియాలో స్టోర్ చేసుకున్నప్పుడు, రెస్ట్ కొత్త ఏరియా డిక్లేర్ చేసి దానిలో స్టోర్ చేసాను అప్పుడు బిగ్ ఆఫ్ ఎన్. బిగ్ ఆఫ్ 1 ఎప్పుడు అవ్వచ్చు అంటే మనం స్వాప్ చేస్తున్నప్పుడు. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ స్వాప్ చేశాను, లైక్ చూసుకుంటే స్వాప్ చేస్తున్నాం కాబట్టి మన సొల్యూషన్ ఏమవుతుంది బిగ్ ఆఫ్ 1 అవుతుంది స్పేస్ కాంప్లెక్సిటీ. సో ఇప్పుడైతే మనం అసెండింగ్ ఆర్డర్లో సెలెక్షన్ సార్ట్ ఎలా చేయొచ్చు చూద్దాం. ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్ మన ఇచ్చిన ఏరియాని డిసెండింగ్ ఆర్డర్లో ఎలా సార్ట్ చేయొచ్చు చూద్దాం. సేమ్ ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు? దట్ ఈస్ 64, 25, 12, 22, 11. దట్ ఈస్ 64, 25, 12, 22, 12, 22, 11. సో ఇచ్చిన ఏరియాని నేను డిసెండింగ్ ఆర్డర్లో ఎలా సార్ట్ చేస్తాను? సేమ్ లాజిక్ ఇందాక జే ఇండెక్స్ దగ్గర మనం మినిమం చూస్ చేసుకుని ఇప్పుడు మ్యాక్సిమం చూస్ చేస్తాం. సింపుల్, ఐ జే ఇక్కడ స్టార్ట్ అయింది, ఐ విల్ ట్రావెల్ అరే మొత్తం ట్రావెల్ చేస్తాను. దట్ ఈస్ ఇక్కడికి వచ్చా, ఇక్కడికి, ఇక్కడికి, ఇక్కడికి. కానీ నాకు మ్యాక్సిమం ఎక్కడ దొరికింది? 64 దగ్గర దొరికింది. సో దీన్ని నేను మార్చాను, సేమ్ అలానే ఉంచి నెక్స్ట్ ఇటరేషన్కి. ఇదే ఇటరేషన్ 1 అనుకుంటే, లెట్స్ ఇటరేషన్ 1 అనుకుంటే సెకండ్ ఇటరేషన్కి నా వాల్యూస్ ఎట్లుండే? 64, 25, 12, 22, 11. ఎందుకు చేంజ్ అవ్వలేదు? బికాస్ 64 అనేది లార్జెస్ట్ నెంబర్, అది ఆల్రెడీ 0 ఇండెక్స్ దగ్గర ఉంది. సో స్వాప్ చేయడానికి అవసరం లేదు. సో ఇప్పుడు ఐ ఇక్కడికి వచ్చింది, జే అగైన్ ఏం చేస్తుంది? ట్రావెల్. సో వీ విల్ ట్రావెల్ అన్నట్టు. జే ఇక్కడ నుంచి మళ్ళీ ట్రావెల్, 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 ట్రావెల్. మ్యాక్సిమం వాల్యూ ఏంటి? 25. అది ఆల్రెడీ అక్కడ ఎగ్జిస్ట్ ఉంది కాబట్టి స్వాప్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఇటరేషన్, థర్డ్ ఇటరేషన్లో ఏమైంది? 64, 25, 12, 22, 11. ఇప్పుడు ఐ ఎక్కడికి వచ్చినట్టు? ఇక్కడికి వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ జేతో మనం మ్యాక్సిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. అగైన్ ఇటరేషన్, అన్సార్టెడ్ ఏరియా మొత్తం ఇటరేట్ అవుతున్నాం, అండ్ మ్యాక్సిమం వాల్యూ ఏంటి? 22. సో ఈ 22ని ఐ పొజిషన్లో ఉన్న వాల్యూతో స్వాప్ చేస్తుంది. సో ఫోర్త్ ఇటరేషన్ కల్లా మన వాల్యూ అనేది 64, 25, 22, 12, 11. ఐ ఎక్కడికి వచ్చింది? ఐ ఇక్కడికి వచ్చింది, అండ్ జే ఇక్కడ. అగైన్ జేతో మనం మళ్ళీ అన్సార్టెడ్ ఏరియా మొత్తం ట్రావెల్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ దీస్ 2 వాల్యూస్. ఈ రెండిట్లో మ్యాక్సిమం ఏంటి? 12. అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఐ దగ్గర ఉంది కాబట్టి దేర్ ఇస్ నో నీడ్ టు స్వాప్. అండ్ ఐ ఇక్కడికి ఇటరేట్ అయ్యింది. ఫిఫ్త్ ఇటరేషన్కి ఏమంటే సేమ్ వచ్చింది, అండ్ ఐ ఈజ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది అరే. సో దేర్ ఈస్ నో ఇంకా ఎలిమెంట్స్ లేవు కాబట్టి మనం సార్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే మన ఏరే అనేది డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయింది. సో డిసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్ తేడా ఏంటంటే మనం జే ఇండెక్స్ దగ్గర చూస్ చేసుకునే వాళ్ళు అసెండింగ్ ఆర్డర్లో ఏమో మినిమం తీసుకుంటాం, డిసెండింగ్ ఆర్డర్లో ఏమో మ్యాక్సిమం వాల్యూ చూస్ చేసుకుంటాం. సో ఈ రకంగా అయితే సెలెక్షన్ సార్టింగ్ అల్గోరిథం అనేది వర్క్ అయ్యింది. సో ఇప్పుడైతే దాని కోడ్ చూద్దాం. సో కోడ్ చేసే ముందు ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఇట్ వుడ్ బి గ్రేట్ ఇఫ్ యూ గివ్ ఎ లైక్ టు ద వీడియో. సో ఇప్పుడైతే సెలెక్షన్ సార్టింగ్ అల్గోరిథం ఎలా కోడ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే అరే ఇన్పుట్గా తీసుకుంటున్నాం. సో అరే ఈక్వల్ టు లిస్ట్ మ్యాప్ ఇంట్ ఇన్పుట్ డాట్ స్ప్లిట్. మనకి ఇన్పుట్ ఇచ్చిన అరేని మ్యాప్ చేసి స్ప్లిట్ చేస్తున్నాం లిస్ట్ లాగా. దాని తర్వాత ఏం చేస్తున్నాయి, ఇప్పుడు మనం సెలెక్షన్ సార్టింగ్ అల్గోరిథం అప్లై చేద్దాం. ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ చూద్దాం, దాని తర్వాత డిసెండింగ్ ఆర్డర్ చూద్దాం. సో ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ ఎలా చేస్తుంటే ఎన్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ది అరే. లెంత్ ఆఫ్ ది అరేని అయితే ఎన్ అనే వేరియబుల్ స్టోర్ చేసుకుంటున్నాం. సో మనం 2 లూప్స్ అయితే వాడుతున్నాం. ఫస్ట్ లూప్లో ఏం చేస్తున్నాం, ఐ ఇండెక్స్ని అరే మొత్తం ట్రావెల్ చేస్తాం, జే ఇండెక్స్ ద్వారా మినిమంని ఫైండ్ అవుట్ చేసి స్వాప్ చేస్తున్నాం. సో ఇప్పుడు కూడా అది చూద్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ n-1. n-1 ఎందుకంటే లాస్ట్ ఇండెక్స్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ ఇంకేం వాల్యూస్ లేదు కాబట్టి దెర్ ఈజ్ నో నీడ్ టు చెక్ ఫర్ జే. సో అందుకు నేను లాస్ట్ ఇండెక్స్కి జే చెక్ చేయకుండా కండిషన్ రాసుకుంటున్నా. ఇప్పుడు నేను ఇండెక్స్ ఈక్వల్ టు ఐ. ఎందుకు ఐ అనుకుంటున్నా, సపోజ్ నా ప్రెజెంట్ వాల్యూ అనేది ఇప్పుడు మనం మినిమం సార్ట్ చేస్తున్నాం, లైక్ అసెండింగ్ ఆర్డర్ సార్ట్ చేస్తున్నాం కాబట్టి నా ప్రెజెంట్ వాల్యూ మినిమం అయితే ఐ డోంట్ నీడ్ టు చేంజ్ ద ఇండెక్స్ కదా. సో అందుకు నేను ఇండెక్స్ ఈక్వల్ టు ఐ అని స్టోర్ చేసుకుంటున్నా. ఇప్పుడు జే ద్వారా మినిమంని ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఫర్ జే ఇన్ రేంజ్ I plus 1 to n. If array of j is less than array of index, అయితే నేను ఇండెక్స్ని అప్డేట్ చేస్తున్నా. ఇండెక్స్ స్టోర్స్ j. సో ఈ లూప్ ఎండేలో మనకి ఏమైంది, మన మినిమం వాల్యూ ఇండెక్స్ అనేది మన ఇండెక్స్ వేరియబుల్లో స్టోర్ అయింది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, స్వాప్ చేయాలి. సో array of i
సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, సింపుల్గా మనకి మినిమం వాల్యూ ఇండెక్స్ని మన ప్రెజెంట్ ఐతో స్వాప్ చేస్తున్నాం. సో బై ద టైం ఈ లూప్ ఎండ్ అయ్యేసరికి మన ఏరే అనేది అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అవుతుంది. సో నేను లాస్ట్గా ఏం చేస్తాను అంటే ప్రింట్ ఎరే. సో ఇప్పుడైతే రన్ చేసి చూద్దాం. సో నేను ఇప్పుడు ఇన్పుట్ ఇస్తున్నా, ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ ఇద్దాం. 64, దట్ ఈస్ 25, 12, 22, 11. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మన ఇచ్చిన ఏరియా అనేది అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయింది. సో ఇప్పుడు అసలు ఎవ్రీ ఇటరేషన్లో ఏ రకంగా సార్ట్ అవుతుందో ఒకసారి ప్రింట్ స్టేట్మెంట్ పెట్టుకొని చూద్దాం. సో దట్ ఈస్ ప్రింట్ ఎరే, రన్, సేమ్ మళ్ళీ ఇన్పుట్ ఇవ్వాలి. దట్ ఈస్ 64, 25, 12, 22, 11. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 11 వచ్చింది, దాని తర్వాత 12, దాని తర్వాత 22, దాని తర్వాత 25 అండ్ 64. దట్ ఈస్ ఎవ్రీ ఇటరేషన్లో ఒక్కొక్క ఇండెక్స్లో అయితే మనం సార్ట్ చేసుకుంటూ వస్తున్నాం. సో ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేసాం కదా, డిసెండింగ్ ఆర్డర్లో ఎలా చేయలేదు, సింపుల్. మనం జే ఇండెక్స్ని మినిమం తీసుకుంటాం కదా, ఇప్పుడు మ్యాక్సిమం తీసుకున్నాం. సో ఇక్కడ మినిమం బదులు మ్యాక్సిమం ఇచ్చాం అనుకోండి, ఇప్పుడు మన రిజల్ట్ అనేది డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అవుతుంది. సో మళ్ళీ రన్ చేద్దాం. సేమ్ ఇన్పుట్ 64, 25, 12, 22, 11. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ టైం మనకి ఇండెక్స్ ఏమవుతుంది, ఇట్ విల్ బి డిసెండింగ్ ఆర్డర్. 64, 25, 22, 12, 11 మన ఎరే అనేది డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అవుతూ వస్తుంది. సో దిస్ ఈజ్ హౌ వి కోడ్ సెలెక్షన్ సార్టింగ్ అల్గోరిథం. సో అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ద టైం కాంప్లెక్సిటీ ఈజ్ బిగ్ ఆఫ్ n స్క్వేర్. ఎందుకు మనం 2 నెస్టెడ్ ఫర్ లూప్స్ చేస్తున్నాం. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటి, బిగ్ ఆఫ్ 1. ఎందుకు, నేను స్వాప్ చేస్తున్నా. అదే నేను ఒక కొత్త ఎరే తీసుకొని దానిలో స్టోర్ చేసుకుంటే ద స్పేస్ కాంప్లెక్సిటీ విల్ బి బిగ్ ఆఫ్ n. సో బిగ్ ఆఫ్ 1 బెటర్ కాబట్టి వీ డూ స్వాపింగ్. సో ఈ రకంగా సెలెక్షన్ సార్టింగ్ అల్గోరిథం అయితే కోడ్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.